మన చంద్రయాన్ ల్యాండింగ్ ని టీవీలో చూసి గూస్ బంప్స్ వచ్చాయా? కానీ ఆ విజయం వెనక ఎంత స్ట్రెస్, ఎంత ప్రెజర్, ఎంత ఫెయిల్యూర్ ఉందో మీకు ఎవరికైనా తెలుసా? అదే నిజ జీవిత స్టోరీని సిరీస్ గా చూపించినదే ఈ స్పేస్ జెన్ చంద్రయాన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. ఇలాంటి కొత్త ఓటీటీ రివ్యూస్, ట్రెండింగ్ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి. చంద్రుడి దక్షిణ ధ్రువం అది వరల్డ్ లోనే అత్యంత కష్టమైన ల్యాండింగ్ జోన్. 2019 చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ తర్వాత భారత్ మీద ఒత్తిడి డబుల్ అయింది. ఇప్పుడు మూడో ప్రయత్నం. ఈ మిషన్ బాధ్యత ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ రాకేష్ మహాంతి టీం మీద పడింది. అర్జున్ వర్మ నావిగేషన్ సిస్టమ్, యామిని మిషన్ డైరెక్టర్, వీళ్ళందరినీ నడిపించే ఇస్రో డైరెక్టర్ సుదర్శన్ రామయ్య. టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఇతర దేశాల ప్రెజర్, ప్రకృతి సవాళ్లు ఇవన్నీ దాటుకుని భారత్ ఎలా నిలబడింది అనేదే ఈ సిరీస్ యొక్క మెయిన్ లైన్. ప్లస్ పాయింట్స్: అంచనాలు లేకుండా చూస్తే ఎమోషనల్ గా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. కేవలం 5 ఎపిసోడ్స్, ఎవ్రీ ఎపిసోడ్ 30 minutes రన్ టైం, బింజ్ వాచ్ అని చెప్తా. ముఖ్యంగా క్యారెక్టర్స్ యొక్క బ్యాక్ స్టోరీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. భయం ఒక రియాక్షన్, ధైర్యం ఒక నిర్ణయం. ఇలాంటి కొన్ని డైలాగ్స్ అయితే మనల్ని ఆలోచించేలా చేస్తాయి. తెలుగు నేటివిటీ టచ్ ఉన్న మన రామయ్య క్యారెక్టర్ మన ఆడియన్స్ కి స్పెషల్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సాటిలైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, మీడియా డిబేట్స్ కానివ్వండి, హై టెన్షన్ మూవ్మెంట్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ మంచి ఇంపాక్ట్ అయితే ఇచ్చాయి. ఇక మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూడో ఎపిసోడ్ దగ్గర కాస్త స్టోరీ స్లో అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. టెక్నికల్ టర్మ్స్ ఎక్కువగా ఉండడం వల్ల అన్ని వర్గాల ఆడియన్స్ కి మేబీ అంత ఈజీగా కనెక్ట్ కాకపోవచ్చు. కొన్ని సీన్స్ ముఖ్యంగా చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసాయి. బడ్జెట్ తక్కువే అయినా విజువల్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్స్ అయితే చాలా బాగున్నాయి. మ్యూజిక్ సీన్స్ కు తగిన హై అయితే ఇస్తుంది. డబ్బింగ్ కూడా చాలా నేచురల్ గా ఉంది. డైరెక్టర్ అనంత్ సింగ్ నుంచి ఇది పర్ఫెక్ట్ సాలిడ్ వర్క్ అనే చెప్పాలి. ఫైనల్ గా ఈ సిరీస్ చూడొచ్చా లేదంటే, స్పేస్ జెన్ చంద్రయాన్ ఒక సాధారణ స్పేస్ డ్రామా అయితే కాదు. ఇది ఫెయిల్యూర్ నుంచి విజయం వరకు జరిగిన భారత శాస్త్రవేత్తల పోరాట కథ. దేశభక్తి సిరీస్లు ఇష్టపడే వాళ్ళకి, లేదా చంద్రయాన్ వెనక నిజమైన స్టోరీ తెలుసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ డెఫినెట్లీ వాచబుల్ సిరీస్ అని చెప్తా. సిరీస్ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ కి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 3/5. సో డోంట్ మిస్ ఇట్. ప్రతి భారతీయుడు ఖచ్చితంగా చూడాలని నాకైతే అనిపించింది. గైస్, మీలో ఎవరైనా ఈ సిరీస్ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. ఇన్ కేస్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టియండి. మళ్ళీ మరొక మంచి రివ్యూతో మీ ముందుకైతే వస్తా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.